ఉపకారంబులు చేసినాడగదా ఎన్నో రీతులన్ నాకే నేడపకారంబు ఘటింపజూచుటలు మేలా నీకు పార్థ పార్థ మహావిపదబ్ధిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞవర్తనల లోకం వెందు హర్షిల్చునే ఉపకారంబులు చేసినాడకదా. నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞతా శూన్యులు అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడనైనానని ఇప్పుడు చింతించుచున్నాను. కృష్ణ, ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని? నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టు అయినప్పుడు, కౌరవులు మిమ్మల్ని లక్క ఇంట కాల్చ ఎత్తినించినప్పుడు, మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. అదే అదే కృష్ణ, నీ ఉపాయము నాకు తెలుసు. ఆపదలు మేమెతరించు అదను చూచి, ఆపదలు మేమే తరించు అదను చూచి ఉట్టి పడెదవు, మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదవు. కాని కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. మీ రాణింపులు కోకొల్లలు. పుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు, ధర్మ సంకరము చేసినారు. మీ చుట్టరికముతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి. కృష్ణ కృష్ణ ఏమిటి? మీ రాణలు పురుషార్థములు విను. ఎగ్గు సిగ్గులు లేక ఏకచక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేడే. కృష్ణ, ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది, నీరాణ విను. నల్ల పిల్లివోలే నల్ల పిల్లివోలే ఇల్లిల్లు గాలించి పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే. అర్జున, అడ్డు వచ్చునటంచు అడ్డు వచ్చునటంచు ఆయేకలవుయుని రేలును నరికించి వెలగలేరే. మరి తమరో? అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణీ తరుని సోదరు తల గొరగలేదే. ఒక ఇంటినే ఉరుద్వాహమై రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేరే. అటులన పతులని మార్చి రేపల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరుపలేరే. ఓహో, మాటకు మాట మితిమీరుచున్నావే, ఏమి నీ గర్వము? ఋషులు మునులను భక్తి కీర్తించు దివ్య పురుష లక్షణ మర్మమునరయలేక ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి. కృష్ణ, నీ మర్మము తెలియకేమి? వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా చాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదవుగాని ఎరుగనే నీ చరిత్ర.
నీవంటే నీవని వదలినట్టు కాదు. నేనిప్పుడే గయ్యుని మట్టుబెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును. కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయుని తాకలేదు. అయిన యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అర్జున, నీ శర కౌశలం కాదు, ఇదే సమ్మోహనాస్త్రం. కాచుకో. దేవా, అర్జునుడు మూర్ఛిల్లినాడు. అవును, మూర్ఛిల్లినాడు. మహానుభావులారు, మీకింతటి ఆపదను తెచ్చిపెట్టిన పాపాత్ముడిని ఇంకా నేను జీవించి ఎందులకు? ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకునేదను. ఓరి గంధర్వ, ఇక నీవు లేవు. కృష్ణ, నేను జీవించే ఉన్నాను. ఇంకా ఈ శక్తియే నా ప్రతిజ్ఞను కాపాడుగాక. ఆశ్చర్యం! సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరుని కారణముగా అస్తమించుటయా? ఏమి ఈ అశరీరవాణి? కృష్ణ, నీ దయకు నేను పాత్రుడను కాను. ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తేజుడు ఒక దయ భరించలేను. ఇంక నేనెందుకు? మహావీర, నా కారణముగా ఇంత దారుణం సంభవించినదా? ముందు నన్ను సంహరించండి. ఓరి గంధర్వ, ఇదే నిన్ను సంహరించదు. భగవన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ శంభో మహాదేవ నమో నమః. ఓహో నారద, ఏమిటి విచిత్రాగమనము? భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాన పడింది. ఇంకా మీరు కల్పించుకోక తప్పదు మహాదేవ. ఓరి గంధర్వ,
నీవిక తప్పించుకుని జాలవు. సకల సురాసుర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశాచక్ర ఛటాంతర నిర్వక్ర పరాక్రమంపై నిశ్చిత ధారాకరాలంపైన సుదర్శన చక్రమును నీ శిరము ఖండించి వైచెదను. అయిన కృష్ణ చతుర్దశ భువన ప్రళయావసాన కాలాల జాజ్వల్యమాన కీలికా భీలమై కాలకంచన ఫలలోచన సదృశమైన పాశుపదాస్త్రముచే నీ చక్రమునిచే వ్రక్కలు చేయగలదు. శాంతింపుడు శాంతింపుడు కృష్ణార్జునులారా శాంతింపుడు. మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా? మీ కలహమున జగత్ప్రళయము సంభవించుతున్నది. శాంతింపుడు శాంతింపుడు. ఈశ్వరాజ్యం. శ్రీకృష్ణ, నీవు నిర్వికారుడవు, నిరంజనుడవు, లీలామానుషమూర్తివి. ఏమిటి లీల? శంకర, మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను. మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను. విజయ బాబా ధన్యుడు. దివ్యంగా ఉంది. అయినా శ్రీకృష్ణ, మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా? గయుడు బ్రతికిపోయినట్టేగా? శ్రీకృష్ణ ప్రభో శరణు శరణు. తమ భక్త పరమాణువును ఏదో తెలియక చేసిన అపరాధం. మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను. గంధర్వ, దీర్ఘాయుష్మంతుడవై వర్తిల్లు. గంధర్వ, తెలిసి చేసినా తెలియక చేసిన బ్రహ్మవర ప్రసాది. నీ కీర్తి జగద్విఖ్యాతం. నీ కారణమున శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినది గనుక నీకిదే నా వరం. నీ కథను విన్నవారు కన్నవారు ఏ ఆపదలు వచ్చినను భయరహితులై సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. ధన్యోస్మి పరమేశ్వర, ధన్యోస్మి.